హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారబోతుంది అని చెప్పాలి. ఇప్పటికే 21 సీట్లతో 100% స్ట్రైక్ రేటుతో దేశ చరిత్రలో సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టినటువంటి పార్టీ, రికార్డుల మీద రికార్డులు జనసేన పార్టీలో వేసుకున్నటువంటి పార్టీ కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు ఏంటి సరికొత్తగా మరి ఇంకొక చరిత్ర రాయటానికి ఏంటి అంటే, రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు అనేది ప్రారంభమైంది. అది కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం నుంచి ఇది ప్రారంభమైంది. ఇక్కడ మిగతా పార్టీలకి ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత యాక్టివ్ అయిపోవడానికి కారణం ఏంటి, ఇప్పుడు మిగతా పార్టీలకి దీనివల్ల ఎలాంటి దెబ్బ తగులుతుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు మిగతా రాజకీయ పార్టీల్లాగా ఆయన సాంప్రదాయ రాజకీయాలు చేయట్లా. ముఖ్యంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే పార్టీకి బలంగా పిల్లర్స్ లాగా వెన్నెముకలాగా నిలబడి పనిచేశారో వాళ్ళని కాపాడుకోవటమే పరమావధిగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్కీమ్ని తీసుకొచ్చుకున్నారు. అదే క్రియాశీలక సభ్యత్వం. ఇది 2019 ఆ టైంలోనే స్టార్ట్ చేశారు. ఆ టైంలో మొదటి సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక 90,000 మాత్రమే వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కడితో స్టార్ట్ అయినటువంటి పార్టీని 2019కి వచ్చేటప్పటికి దాదాపు 90,000 మంది యాడ్ అయ్యారు. ఇంకా తర్వాత ఆయన ఒక్కసారి కూడా గెలవలేదు, ఒక ఎమ్మెల్యే కూడా లేరు, కనీసం ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వేరే పార్టీలోకి జంప్ అయిపోయారు, కనీసం కేడర్ కూడా కనీసం ఎక్కడా కూడా కమిటీలు కూడా లేనటువంటి పార్టీ 2024కు వచ్చేటప్పటికి దాదాపు 13 లక్షల మంది, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 13 లక్షల మంది సభ్యత్వ నమోదు అంటే క్రియాశీలక సభ్యత్వ నమోదు తీసుకున్నటువంటి వ్యక్తులు అఫీషియల్గా 500 రూపాయలు కట్టి పార్టీ సభ్యత్వ నమోదు తీసుకున్నటువంటి వ్యక్తులు జాయిన్ అయ్యారు. అంటే ఎంత మ్యాసివ్ ఇంపాక్టో ఆలోచించండి. జస్ట్ 10 సంవత్సరాల్లో ఇంత మ్యాసివ్ చేంజెస్ తీసుకొచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ అనే చెప్పాలి. ఇంకా ముందుకు వెళ్తే మన భారతదేశంలో కార్యకర్తలకి చాలా బలమైనటువంటి పాత్ర ఉంటుంది, కానీ వాళ్ళని పట్టించుకున్నటువంటి పార్టీ మాత్రం ఈ దేశంలో లేదనే చెప్పాలి. కానీ మొట్టమొదటిసారి వాళ్ళ కోసమే, వాళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యుల్లో ఒక భాగం, మనం అసలు కాపాడుకోవాల్సింది నాయకుల్ని కాదు కార్యకర్తల్ని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కోసం, వాళ్ళకి ఏదన్నా ప్రమాదవశాత్తు జరిగితే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడకూడదు, మన కోసం జెండా మోసి ఏదన్నా అవమానాలు వస్తే గ్రౌండ్ లెవెల్లో పడి ఇబ్బందులు పడి కేసులు పెట్టించుకుని తన్నులు తిని అవసరమైతే తన్ని అన్ని మీద వేసుకుని తిరిగేటువంటి వ్యక్తి నాయకుడి కన్నా కార్యకర్త. అలాంటి కార్యకర్తని జన సైనికులు అనేటువంటి ఆ పేరు మార్చడమే కాకుండా, వీర మహిళలు అనేటువంటి పేరు ఇవ్వడమే కాకుండా, ఒక గౌరవాన్ని కూడా భారతదేశ రాజకీయాల్లో కార్యకర్తలకు ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కార్యకర్తలని ఎవరు కూడా జనసేన పార్టీని పిలవరు, జన సైనికులు అంటారు, వీర మహిళలు అంటారు. పవన్ కళ్యాణ్ గారు దాని అవార్డు చేశారు. మిగతా పార్టీలు కార్యకర్తలు అంటారు, కానీ ఒక పేరుతో ఒక మంచి గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి మాత్రం ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారే అని అనాలి. అంతేకాదు, ఎవరైతే ఇన్ని సంవత్సరాల్లో ప్రమాదవశాత్తు చనిపోయారో, యాక్సిడెంట్లు అయ్యి కొంచెం దెబ్బలు తిన్నారో, వాళ్ళందరికీ కూడా అత్యధికంగా భారతదేశంలో, భారతదేశ రాజకీయ పార్టీల చరిత్రలో ఏ ఒక్కరూ కూడా ఇంత డబ్బు పార్టీ కార్యకర్తల కోసం ఇలా ఇన్సూరెన్సులు చేపించి వాళ్ళకి అందించినటువంటి చరిత్ర లేదు. కేవలం అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేశారు. దాదాపు కొన్ని వందల వేల మందికి ఇప్పటి వరకు ఆ ఇన్సూరెన్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. రీసెంట్గా ఒక 2-3 నెలల క్రితం అనుకుంటా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆఫీస్లో మంగళగిరి కార్యాలయంలో ఒక్కసారిగానే ఒక మ్యాసివ్ అమౌంట్ దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఒక క్రియాశీలక కార్యకర్తలు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ రూపంలో అందించడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు మొన్నటి వరకు 500 ఉంది, ఇప్పుడు 400 అయిందని కూడా చెప్తున్నారు. అలాగే ఇది యాక్సిడెంట్ పాలసీ అని కూడా ఉండేది. కాకపోతే ఇప్పుడు దాన్ని న్యాచురల్ డెత్ కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ ద్వారా చనిపోతే వాళ్ళకి 5 లక్షలు ఇస్తారు. అలాగే ఏదైనా దెబ్బలు తగలటం వల్ల అప్పటికప్పుడు ఒక 50,000 రూపాయల వరకు కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం కింద ఇవ్వటం కూడా జరుగుతుంది. అంటే అన్నీ కూడా కలగలిపి ఒక 400 రూపాయలకే ఇవ్వటం. చాలామంది దీన్ని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకుని చాలామంది బయటకు వచ్చి కొంతమంది వరకే ఇవ్వగలిగారు, మిగతా పార్టీలు కూడా, కానీ పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు జనసేన పార్టీ దీన్ని
బాధ్యతగా తీసుకుని అందరికీ కూడా చేపించాలి. అలాగే ఎవరైతే ఆ 400 ఆ 500 రూపాయలు కూడా కట్టుకోలేనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి కూడా భరోసాని కల్పిస్తూ ఎన్ఆర్ఐలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి మిగతా నాయకులందరూ కూడా ముందుకొచ్చి మన కోసం నిలబడేటువంటి వ్యక్తి, కూలీ నాలీ చేసుకునేటువంటి వ్యక్తి, అతనికి మనమే కట్టి మనం అతన్ని మనం కాపాడుకుందాం, అతని కుటుంబానికి అండగా నిలుద్దాం అనేటువంటి ఆలోచనలు కూడా వచ్చాయి. సో ఈసారి 12-13 లక్షలు ఉండేటువంటి జనసేన పార్టీ ఒక్కసారిగా ఈ ఒక్క సంవత్సరం ఆల్మోస్ట్ డబల్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే దాదాపు 20 లక్షలకు పైగా సభ్యత్వం నమోదు జనసేన పార్టీ గనక చేసిందా, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా, మార్క్ మై వర్డ్స్, అత్యధికంగా ఎక్కువగా ఉండేటువంటి లార్జెస్ట్ పార్టీల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి 2-3 స్థానాల్లోనూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూడా చేసుకుంది. అలాగే జనసేన పార్టీ కూడా, తెలుగుదేశం కూడా దాదాపు 1 కోటి మందికి చేసుకుంది. అలాగే జనసేన పార్టీ కూడా తక్కువ అయినప్పటికీ కూడా లార్జెస్ట్ పార్టీల్లో 2వ స్థానంలో, 3వ స్థానంలో నిలిచేటువంటి పార్టీలు అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ సభ్యత్వం నమోదు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం కోసం జనసేన పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు, అంటే కార్యకర్త అనేటువంటి పదాన్ని తీసేసి దాంట్లో ఇంకొంత ఉద్యమి అని చెప్పి ఇంకొకటి అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి బిరుదులు వాళ్ళని పార్టీకి దగ్గర చేసేటువంటివి. అంటే వీళ్ళు కూడా వీళ్ళదే పార్టీ, మన పార్టీ, మన కోసం నిలబడేటువంటి పార్టీ అనేటువంటి ఒక ఆలోచనకి పవన్ కళ్యాణ్ గారు తీసుకువెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మ్యాసివ్ చేంజెస్ అయితే ఈ సభ్యత్వంతో ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ రాజకీయాల్లో కూడా సరికొత్త ట్రెండ్కి పవన్ కళ్యాణ్ గారు ఈ ఉద్యమి ద్వారా శ్రీకారం చుట్టబోతున్నారని మాత్రం తెలుసుకోవచ్చు.